వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన బాధితుల కన్నీళ్లు తుడిచి వారిని ఆర్థికంగా అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. బాధితులకు బ్యాంకుల ద్వారా కొత్త రుణాలు ఇప్పించి సాయం చేయడం సహా తీసుకున్న రుణాలను వాయిదా వేయించేలా కార్యాచరణ అమలు చేస్తోంది. చిన్న దరఖాస్తు చేస్తే చాలు హౌసింగ్ లోన్లు, వాహనాలు, వ్యాపారాలకు సంబంధించి తీసుకున్న రుణాలను వాయిదా వేయిస్తోంది. విజయవాడలో 13 బ్యాంకుల సేవా కేంద్రాలను ఒకే చోటకు తెచ్చి ప్రజలకు ఈ సాయం అందిస్తోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు వినియోగించుకుని లబ్ది పొందాలంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనతో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. వరదల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన దృష్ట్యా వారు బ్యాంకుల్లో తీసుకున్నటువంటి రుణాలను రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తుంది. బ్యాంకుల చుట్టూ బాధితులు తిరగాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకించి ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. విజయవాడలో బందర్ రోడ్లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసి తగిన ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన గారు ఉన్నారు, మనతో వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ మొత్తంగా బ్యాంకులతో ఈ ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ వరద ముంపుకి అయిన ప్రాంతంలో నివాసం ఉండే వాళ్ళందరికీ, కమర్షియల్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, ఇప్పుడు వాళ్ళు సర్వస్వం కోల్పోయారు కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి నిలబడటం కోసం ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి వచ్చేది మాత్రమే కాకుండా ఇన్స్టిట్యూషనలీ ఫైనాన్స్ కూడా వాళ్ళకి ఇప్పించే ఆలోచన ముందు నుంచి, అంటే గత 10 రోజులుగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ బ్యాంకర్స్ మీటింగ్ చేయటం, ఇది వరద ప్రాంతం అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వటం, దానికి తదనుగుణంగా ఏ విధమైన ప్యాకేజెస్ ఇస్తే ప్రజలకి ఇమీడియట్ రీహాబిలిటేషన్ జరుగుతుంది అనేది 10 రోజులుగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్కి, మా అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా 3 రకాలండి. ఇమీడియట్లీ కన్జంప్షన్ లోన్స్ అంటాం, అంటే 10,000, 25,000, 50,000 మళ్ళీ తిరిగి కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎవరెవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకి కన్జంప్షన్ లోన్స్ ఇప్పించడం. రెండవది మొరటోరియం ఎక్స్టెండ్ చేయటం, రీపేమెంట్ ఈఎంఐస్ షెడ్యూల్స్ చేయడం, రీస్ట్రక్చరింగ్ ఆఫ్ లోన్స్ చేయటం, అది రెండవది. మూడవది క్యాపిటల్ లోన్స్ ఫ్రెష్గా ఇప్పించడం, అంటే ముద్ర కింద కావచ్చు, పిఎంఈజీపీ కింద కావచ్చు, ఇలాంటి వేరియస్ సెంట్రలీ స్పాన్సర్డ్ ఆర్ స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయో వాటి కింద ప్రజలకి కొత్త లోన్లు కూడా ఇప్పించడం. ఈ 3 రకాల స్ట్రాటజీస్ కూడా మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాము. దానికోసం మనం ఇప్పటివరకు బ్యాంకర్స్ అందరికీ 2-3 సార్లు చెప్పటం, 10,000 ఉండే కన్జంప్షన్ లోన్ని 25,000కి, 50,000కి పెంచడం, మారటోరియం షెడ్యూల్స్ కూడా 1 ఇయర్కి, 4 ఇయర్స్కి మార్చడం, అవన్నీ ఎస్ఎల్బీసీ అప్రూవల్ తీసుకోవటం లాంటి చట్టపరమైన, విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి, బాబు మీరు దయచేసి ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోండి అని మనం 2-3 రోజులుగా చెప్పడం జరుగుతుంది. ఇంకా త్వరగా చేయాలి అంటే మనమే ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి అన్ని బ్యాంకుల్ని అక్కడికే తీసుకుని వచ్చి అప్లికేషన్స్ అక్కడే కలెక్ట్ చేసుకుని, అంటే బ్యాంకులకి తిరగాల్సిన అవసరం లేకుండా, ప్రొసీజర్స్కి వాళ్ళు గంటల తరబడి అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఫెసిలిటేషన్ సెంటర్ మనం పెట్టి అక్కడికే అందరినీ పిలిచి ఈ 3 రకాల ఫెసిలిటీస్కి కూడా, అంటే కన్జంప్షన్ లోన్స్ కావచ్చు, మారటోరియం కావచ్చు, ఫ్రెష్ లోన్స్ కావచ్చు, 3టికి కూడా అక్కడే మనము బ్యాంకర్స్తో కౌంటర్స్ పెట్టించడం జరిగిందండి. 2 రోజుల పాటు ఈ క్యాంప్ జరుగుతుంది. సో ఆల్రెడీ వాళ్ళ బ్యాంకుల్లో వెళ్ళగలిగిన వాళ్ళకి ఎలాగో ఆ ఫెసిలిటీ ఉంటుంది, కానీ అన్ని బ్యాంకులు ఒకే దగ్గర పెట్టి మా పర్యవేక్షణలో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అప్లికేషన్స్ అన్నీ అక్కడే పెట్టుకుంటున్నారా, తిప్పుతున్నారా లేదా, తిప్పాల్సిన అవసరం లేకుండా డాక్యుమెంటేషన్ తగ్గించుకొని ప్రజలు ఆల్రెడీ పడిన కష్టానికి మళ్ళీ ఇంకో కష్టం యాడ్ చేయకుండా ఇంకా సులభతరంగా చేయగలుగుతున్నారా అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్, జిల్లా యంత్రాంగం ఇద్దరు కూడా ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది. మీ ద్వారా కూడా ప్రజలందరికీ దీని ఇంకో 1 వారం రోజులు ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ఆ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఏవైతే అనౌన్స్ చేయబడుతున్నాయో దాన్ని పూర్తి లాభం పొందవలసిందిగా కోరుకుంటున్నామండి. బట్ ఈ వెహికల్స్ కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి, వాళ్ళు కూడా లోన్ తీసుకుంటారు, అలాగే హౌసెస్ కూడా డ్యామేజ్ అయ్యాయి. హౌసింగ్ లోన్లు, అలా వెహికల్ లోన్లు, క్రాప్ లోన్స్ మెయిన్గా, వీటికి సంబంధించి రీషెడ్యూల్ కానీ కొత్త లోన్ కానీ ఇచ్చే ప్రతిపాదన ఉందా? రీస్ట్రక్చరింగ్, రీషెడ్యూలింగ్ జరుగుతుందండి. కొన్ని ఎస్ఎల్బీసీ పరిధిలో జరిగిపోయే ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది, కొన్ని ఆర్బీఐ నుంచి రావాల్సిన అవసరం ఉంది. దానికోసం ముఖ్యమంత్రి గారే డైరెక్ట్లీ ఆర్బీఐ వారితో మాట్లాడుతున్నారు. వెహికల్స్ వరకు వస్తే మేము వెహికల్స్ కొన్నిటికి ఇన్సూరెన్స్ ఉంది, కొన్నిటికి లేదు. ఏవైతే ఇన్సూరెన్స్ ఉన్నాయో సుమారు 11,000 దాకా, వాటన్నిటికీ మేమే అది కూడా క్యాంప్ పెట్టి 5,000 మేము సెటిల్మెంట్ కూడా చేయటం జరిగింది. మిగిలినవన్నీ కూడా మాకు నిన్న ఇన్సూరెన్స్ కంపెనీస్తో కూడా మీటింగ్ పెడితే వచ్చే 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో మోర్ దాన్ 95% సెటిల్మెంట్ అయిపోతుంది. ఏవైతే ఇన్సూరెన్స్ లేవో వాటికి ఇప్పుడు రిలీఫ్ ప్యాకేజ్లో వాటి రిపేర్లకు కూడా సీఎం గారు కొంచెం ఆర్థిక సహాయం అందులో అనౌన్స్ చేశారు. క్రాప్ డ్యామేజెస్ అన్నీ కూడా యాజ్ పర్
ప్రైమ్ మినిస్టర్స్ ఫసల్ బీమా యోజన కింద కావచ్చు, ఇప్పుడు ఆర్బీఐ ద్వారా కొత్తగా ఇంకొంచెం వెసులుబాటు తీసుకోవడం ద్వారా కావచ్చు, ఇంకాస్త మెరుగ్గా వాళ్ళకి అందుబాటులోకి వస్తాయండి. హౌసింగ్ లోన్స్ కూడా రీషెడ్యూలింగ్ రీస్ట్రక్చరింగ్ జరుగుతోందండి. దాని షెడ్యూల్సే ఎస్ఎల్బీసీ పరిధిలో ఎంతవరకు 1 year 12 months పోస్ట్పోన్మెంట్ ఆఫ్ రీపేమెంట్ అది జరిగిపోయింది. అంతకుమించి ఇవ్వాలంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళాలి. అది సీఎం ఆఫీస్ నుంచి ఫాలోఅప్ చేస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ దరఖాస్తు చేసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎలాంటి ధ్రువపత్రాలు సర్టిఫికెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి? ముందుగా ఆధార్ తీసుకురావాలండి. వాళ్ళ అకౌంట్ నెంబర్, వాళ్ళు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో, ఎక్కడి నుంచి అయితే వాళ్ళు కన్జంప్షన్ లోన్ కానీ, మొరటోరియం కానీ, రీషెడ్యూలింగ్ కానీ, ఫ్రెష్ లోన్ కానీ ఏ బ్యాంక్ నుంచి వాళ్ళు కోరుకుంటున్నారో ఆ బ్యాంక్లో అకౌంట్ ఉంటే దాని పాస్బుక్ తీసుకుని రావాలి. అండ్ సిబిల్ స్కోర్ అవన్నీ అక్కడే చూసుకోవడం జరుగుతుందండి. సో అట్లీస్ట్ ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వస్తే ఆ బ్యాంక్ వారు అక్కడే ఉంటారు, అప్లికేషన్స్ అవన్నీ కూడా అక్కడే ఉంటాయి. అక్కడే వాళ్ళతో ఫిల్అప్ చేయించి అన్నీ అక్కడే ప్రొసీజర్స్ కంప్లీట్ చేయడం జరుగుతుందండి. ఈ రీషెడ్యూల్ కానీ కొత్త లోన్లు కానీ ఎప్పటిలోగా మళ్ళీ కొత్తగా శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉందండి? మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టైం నెక్స్ట్ 1 weekలో ఇన్సూరెన్స్ కానీ రీషెడ్యూలింగ్, కన్సంప్షన్ లోన్స్ అవన్నీ కూడా బై మంత్ ఎండ్ అని అన్నారు. సో మేము 27-28 నాటికంటే ఇంకో వారం రోజుల నాటికి ఎవరెవరికైతే అవసరమని అనుకుంటున్నారో వారందరి దగ్గరికి ఈ ఫెసిలిటీని తీసుకెళ్లాలి అనుకుంటున్నాం. 1 week అనుకున్నాం. అందుకే క్యాంప్ కూడా 1 week పాటు నడుపుతామండి మేము. ఈ విజయవాడ కావచ్చు, అలా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎన్యూమరేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయిపోయిందా? మొత్తం ఎంత నష్టం వాటిల్లని అధికారికంగా నిర్ధారించారు? అంటే ఇప్పుడు మేము చేసింది హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్ అండి. ఏ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఇరిగేషన్ వారు, పంచాయత్ రాజ్ వారు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, ఎంఏయుడి డిపార్ట్మెంట్, సో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ చేస్తోంది. మేము డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ ఫోకస్ చేసింది హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్ మీద. 2 levels ఆఫ్ ఎన్యూమరేషన్ చేసాం. మొదటిసారి బయట నుంచి 1500 మంది డిప్టీ తహసీల్దార్లు, ఆర్ఐలు వస్తే వారితో టీంలు వేసి మొదటి లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్ల పర్యవేక్షణలో జరిగింది. రెండవసారి కూడా ఏవైతే అందులో రికమెండ్ చేయబడ్డాయో అన్నింటినీ కూడా 100% రీవెరిఫికేషన్ మనము పూర్తి జిల్లా స్థాయి అధికారులను వేసుకొని ప్రతి సచివాలయం పరిధిలోనూ ఆ రీవెరిఫికేషన్ కంప్లీట్ అయింది. వాటిల్లో నుంచి వచ్చిన ఫిగర్స్నే ఇప్పుడు ఎస్డిఎంఏలో అంటే సిసోదియా గారి దగ్గర, రెవెన్యూ సెక్రటరీ గారి దగ్గర కన్సాలిడేషన్ జరుగుతోంది. 1-2 రోజులు ఆ ఫైనల్ ఫిగర్స్ అన్నీ కూడా, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సిటీ కాదు కాబట్టి, మొత్తం డిస్ట్రిక్ట్ కాబట్టి, దీంతోపాటు 10 జిల్లాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఫిగర్స్ అన్నీ కూడా ఒకసారి కన్సాలిడేట్ చేసి మీకు తెలియజేస్తామండి. ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటికే కొంత పరిహారం కూడా ప్రకటించేశారు సీఎం గారు. సో ఆ పరిహారం ఎప్పటిలోగా వీళ్ళకి బాధితులకు అందే అవకాశం ఉందండి? సీఎం గారు చెప్తారండి. రేపు మీటింగ్ కూడా ఉన్నది. సో ఈ ఫిగర్స్ అన్ని వారికి ప్రజెంట్ చేసిన తర్వాత ఇప్పటికే 2 సార్లు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా జరిగింది. సో అది ఎప్పుడు ఆ షెడ్యూల్ ఆఫ్ పేమెంట్ ఏమిటి ఎలా అనేది త్వరలో తెలుస్తుందండి. మన బుడమేడు పరివాహక ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు విజయవాడలో కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అక్కడ సహాయ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోయినాయి. ప్రస్తుతం పరిస్థితి సహాయ కార్యక్రమాలు చాలా వరకు అయిపోయినాయండి. శానిటేషన్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ని తోడేయడం కోసం గండ్లు కొట్టినవన్నిటి రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. దాంతోపాటే పరివాహక ప్రాంతం మొత్తం ఒకసారి ప్రిలిమినరీ సర్వే చేయటము, ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఎంత ఎక్స్టెంట్కి ఉన్నాయి అనేది కూడా ఒక ప్రిలిమినరీ ప్రాథమిక అంచనాకి రావటం జరిగింది. ఒకసారి రీహాబిలిటేషన్ ఫేజ్ అయిపోతే దెన్ ఆ స్టేజ్కి వస్తాం. అదర్వైజ్ రెస్క్యూ, రిలీఫ్, రీహాబిలిటేషన్లో జరగవలసిన వాటర్ డ్రైనింగ్ అవుట్ కావచ్చు, శానిటేషన్ వర్క్స్ కావచ్చు, క్లీనింగ్ ఆఫ్ డ్రైన్స్ కావచ్చు, అవన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఇంకెక్కడన్నా మరీ లోతట్టు ప్రాంతాలు, కుంటలు లాంటి ప్లేస్లో వాటర్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని తోడే జరుగుతుంది. బట్ పీపుల్ ఆర్ నాట్ మరూన్డ్. ఇప్పుడు ప్రజల కదలికలకి ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాల్లో, పెద్ద పెద్ద ఖాళీ స్థలాల్లో, నివాసం ఇంకా ఉండని స్థలాల్లో ఉండే నీళ్ళు తోడేయటం అవన్నీ ఇప్పుడు జరుగుతోంది. బట్ నివాస స్థలాల్లో ఉండే వాళ్ళకి కానీ, ఇళ్ళ వాళ్ళకి కానీ రాకపోకలకి ఇబ్బంది లేకుండా రెస్టరేషన్ జరిగిపోయిందండి. ప్రజలు బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలను రీషెడ్యూల్ చేయడం సహా అవసరమైతే కొత్త రుణాలను కూడా ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్టుగా కలెక్టర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కడైతే ఈ నష్టపోయారో వాళ్ళ బాధితులందరూ కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు వీలైనంత త్వరలోనే పరిహారం అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా వారు చెబుతున్నారు. కెమెరామెన్ సైదత్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.